హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీకు లవ్ ప్రపోజ్ చేసే డ్రాయింగ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా వేయచ్చు, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఒక అబ్బాయి అమ్మాయికి ఫ్లవర్తో వచ్చి అమ్మాయి చేయి పట్టుకుంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ డ్రాయింగ్ ఎలా చేయాలో చూడండి. అమ్మాయిని ఎలా గీసుకోవాలి బొమ్మని, అలాగే చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్కి ఎలా డిజైన్ వేయాలి, అలాగే బ్లౌజ్కి, అలాగే చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ ఎలా వేయాలి, అలాగే శారీకి డిజైన్ అన్నమాట, అది డిజైన్ ఎలా వేయాలి, బ్యాంగిల్స్ ఎలా వేయాలి, హ్యాండ్ అబ్బాయి చెయ్యి ఎలా పట్టుకుంటున్నాడో ఆ చెయ్యి ఎలా వేయాలి, ప్రతిదీ ఇక్కడ పిన్ టు పిన్ నేర్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, చూసి ఈజీగా మీరు కూడా అలాగే డ్రా చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. నేను ఎలా అయితే పిక్చర్లో చూపించానో స్టెప్ బై స్టెప్ ఫ్రెండ్స్ ఈజీగా వేయచ్చు. మీరు కూడా ఒక డ్రాయింగ్ విధంగా ప్రపోజ్ చేయాలన్నా కూడా ఎలాగనేది ఇక్కడ చూడొచ్చు. మీకు గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో మీరు మీ ఫీడ్బ్యాక్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కూడా నేను తెలుసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, అబ్బాయికి షర్ట్ అనేది వేస్తున్నాం అనమాట. అలాగే లెగ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎలా లెగ్స్ అనేది మనం వేస్తున్నామో చూడండి. ప్రతిదీ ఇక్కడ మీకు పిన్ టు పిన్ నేర్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో కూడా ఖచ్చితంగా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అబ్బాయికి ప్యాంట్ అనమాట, ప్యాంట్కి తర్వాత షూ అనమాట. షూ వేసి ప్యాంట్కి డిజైన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చెక్స్ లాగా వేస్తున్నాను. మీ ఇష్టం అనమాట, మీకు ఏదైనా డాట్స్ లాగా వేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా బ్లాక్ అంటే మనం షేడింగ్ పెన్సిల్తోనే బాగా షేడ్గా మనం చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. అలా అయినా కూడా ఒక డిజైన్ లాగా వస్తుంది. మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కూడా నాకు తెలియజేయండి. షర్ట్కి కూడా మనం చెక్స్ మోడల్ లాగా వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో కూడా నాకు తెలియజేయండి. ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, అక్కడ చూడండి డబల్ లైన్ వేయటం వల్ల హైలైట్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ లెగ్స్ కూడా చూడండి డార్క్ వేసాను అనమాట. డబల్ లైన్ వేయటం వల్ల బ్రైట్గా కనిపిస్తుంది. మనకి ఎప్పుడైనా సింగిల్ లైన్ వేయటం వల్ల అంత హైలైట్గా కనిపించదు అనమాట. మనకి వేయింది కూడా అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే మనం బట్టలకి డిజైన్ వేస్తున్నాం కదా, డబల్ లైన్ వేస్తే అది హైలైట్గా కనిపిస్తుంది. చూడండి, అమ్మాయికి బ్లౌజు అలాగే హెయిర్ జడలాగా వేసామన్నమాట. మీ ఇష్టం, మీకు హెయిర్ లీవ్తో అయినా చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అమ్మాయి ఫేస్ ఎలా వేయాలి, అలాగే కన్ను ఎలా వేయాలి, హెయిర్కి డార్క్ అనేది ఎలా చేశాను, ప్రతిదీ మీకు ఇక్కడ పిన్ టు పిన్ నేర్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దిద్దులు అనమాట, చెవికి డిజైన్ వేసాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, అలాగే చున్నీ అనమాట, చున్నీ కూడా ఎలా వేశాను, అలాగే తనకి లంగా చూడండి ఫ్రెండ్స్, లంగాకి ఎలా డిజైన్ చేయాలి, ఈజీగా మీరు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, అందంగా వస్తుంది. చూడండి, దానికి డబల్ లైన్ వేయాలి ఫ్రెండ్స్. డార్క్ అనేది ఎక్కువ వేయటం వల్ల మనకి ఏంటంటే హైలైట్గా కనిపిస్తుంది. నేను డిజైన్ వేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా వేసుకోవచ్చు. అలాగే చున్నీకి కూడా డబల్ లైన్ వేసాను ఫ్రెండ్స్. డబల్ లైన్ వేసి దానికి డాట్స్ లాగా పెట్టి దానికి హైలైట్ చేశాను. మీ ఇష్టం అనమాట, మీరు ఏదైనా వేయచ్చు. అలాగే జెంట్కి ఏదైతే చెక్స్ మోడల్ వేసానో అలాగే అమ్మాయి గౌన్కి కూడా చెక్స్ మోడల్ డిజైన్ వేసాను ఫ్రెండ్స్, మ్యాచ్ అవుతుందని. మీ ఇష్టం, మీరు వేరేది ఏదైనా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈజీగా మనం లంగాకి కూడా డిజైన్ వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, మనం ఏదైతే వేసామో దానికి హైలైట్ చేయాలన్నమాట. హెయిర్కి డార్క్ వేయటము, అలాగే ఎక్కడెక్కడైతే మనం ఇన్కంప్లీట్ చేసామో అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గడ్డం వేసాను, అలాగే మీసాలు ఏదైతే చూడండి ఫ్రెండ్స్, నేను పిక్చర్లో చూపించినట్టు విధంగా ఏదైనా మనం వేసుకోవచ్చు. డాట్స్ పెట్టుకొని షర్ట్కి డిజైన్ వేస్తున్నాను అనమాట. మీ ఇష్టం, మీరు ఎలా అయినా వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. చూడండి ఫ్రెండ్స్, నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే అబ్బాయి ఫ్లవర్ కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్ పట్టుకున్నట్టుగా. మీరు కూడా ఇలా డ్రా చేసి చక్కగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ మీకోసం చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.